పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పిఎస్ పరిధిలో రైతు వేదికలో ఎల్ఈడీ లైట్లు పోయాయని, చేయని దొంగతనాన్ని మీద వేసి ఓదరి గోపి అనే యువకుడిని వేధింపులకు గురిచేసిన పోలీసులు 3 నెలలుగా కేసు ఉందంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారని, తాను దొంగతనం చేయలేదని పోలీస్ స్టేషన్ ముందు గన్నేరు కాయల రసం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓదరి గోపిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు. వాడు కప్పులో వాడు ఏం చేసుకుంటుందంటే సార్ మేమేం చేసుకుంటాం సార్ మేము తీసుకునేంత కెపాసిటీ మాకు ఆ ధైర్యం కూడా లేదు సార్. మేము దొంగ బుద్ధులు మాకు లేవు సార్ అన్నా కూడా నమ్మట్లేదు సార్. ఒక్క మాట కూడా నమ్మట్లేదు. రాత్రి మేము తట్టుకోలేకపోతున్నాం. నిన్న నుంచి లేక అట్టనే పండి పొద్దున్న లేచి నా కొడుకు ఎప్పుడు లేచి బయటికి వెళ్ళిపోయిండు. నేను లేచే తలకి నా కొడుకు లేడాను గోయినపురం కట్టబోయిండో ఏమని వాడికి సెల్లు లేదు. సెల్లు కూడా ఆ రోజే గుంజుకోరు. 15 రోజుల నుంచి ఇద్దరే నా బిడ్డది నా అల్లుడిది నాది నా కొడుకుది 3 ఫోన్లకు నెంబర్లు పెట్టుకున్నారు. నెంబర్లు పెట్టుకున్నా కూడా నా అల్లుడికి పంపించినవని నేనంతా అన్నారు. నీ కూతురుకు పంపించినవని లేదు సార్. నా కూతురు నా అల్లుడు అలాంటి వాళ్ళు కాదు అని కూడా అన్నా. మంది సొమ్ము కాసిపోయేవాళ్ళు కాదన్నా. నా కొడుకు అలాంటి వాడు కాడన్నా. నా కొడుకు కాళ్ళు పట్టుకున్నా కూడా అస్సలు నమ్మట్లేదు. వాళ్ళు అయితే నువ్వే తీసినావు నువ్వే తీసారు మీ మీదనే ఉంది మాకు నమ్మకం అని అంటే ఇంకా చేయండి సార్ అన్న. కరెంటు పెట్టి ఇవన్న కరెంటు లేదు అక్కడ. అయిపోయి అంత సామాన్ వచ్చింది కదా సార్. ఒక సీసీ కెమెరాలు పెట్టుకోండి సార్ అంటే మా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోమంటాం అన్న. మేడం కూడా అన్నది వాళ్ళు పెడితే నేను అమ్మానంటే పావు కూడా గరవటానికి వస్తే ఇక్కడి నుంచి మేము అప్పుడు వచ్చిన వీడికి మేము ఎంతకంటే ఎక్కువ చేసేది లేదు. రాత్రి అన్న మాటలు కూడా తట్టుకోలేక ఇంకా మనం చచ్చిపోదామమ్మా ఇంకా మనకెవరూ లేరు. ఎవరిని పిలిచినా రారు. వీళ్ళు రారు వాళ్ళు రారు ఎవరు రారుగా మనకి. మన ఇద్దరం చచ్చిపోతావు నువ్వు ముందు బాగా ఉంటానండి. నేను ఆ మందు తెచ్చుకున్న సంగతి అయితే మాకైతే తెలియదు అయ్యా. తెలవకుండా నేను పొద్దున్నే లేచిపోతే రాకుండా నేను ఎడిపోయినా దాలంటానికి గోవిందపురం పోయినా ఇటు పోయినా అటు పోయినా ఏడాగారి పిల్ల పిచ్చిదాన్ని తిరుగుతున్నా. వాడు లేకపోతే నేను కూడా లేను నాయన. ఇంకా వాడు నేను